నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఈ రోజు 138వ మేడే సందర్భంగా పరకాల వ్యవసాయ మార్కెట్ ముందు మేడే జెండాను ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్ముల రామ్మూర్తి ఆవిష్కరించారు. ఈ సమావేశంకు అధ్యక్షులుగా లంకా దాసరి అశోక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మేడే ఉద్దేశించి మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు తగ్గింపుకై అక్కడి కార్మికులు ప్రభుత్వంపై పెట్టుబడిదారీ వర్గంపై పోరాటం చేశారు. రోజుకు 18 నుండి 22 గంటల వరకు పనిచేస్తూ కనీస భార్య పిల్లలను చూసుకోలేని పరిస్థితి. అప్పుడు ఆ కార్మిక వర్గం ఏకమై 8 గంటల పని దినం కావాలని పోరాటం చేశారు. ఆ పోరాటం ప్రభుత్వం అణిచివేస్తూ కాల్పులు జరిపారు. ఆ కాల్పులో వందలాది మంది కార్మికులు చనిపోయారు. వారి రక్తం నుండి వెలిసినదే ఎర్రజెండా. ఈ ఎర్రజెండా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని ఇతర హక్కులను సాధించుకున్నారు. ఆవిష్కరించుకోవడం జరిగింది. అసలు ఈ మేడే ఉద్దేశం ఏంటిది, ఎందుకు జరుపుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో ఆనాడు కార్మికులు, మనలాంటి కార్మికులు అక్కడ పనిచేస్తున్న సందర్భంగా రోజుకు 18 నుండి 22 గంటలు, 24 గంటలు కూడా పనిచేస్తున్న సందర్భం. కనీసం భార్య పిల్లలను కూడా చూసుకోలేటువంటి పరిస్థితి. సాయంత్రం పిల్లలు ఇంటికి వస్తే ఎవరు అనే తండ్రిని కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు, తండ్రి ఎవరు అనేది కూడా తెలియదు. అలాంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చైతన్యమై మనం మన భార్య పిల్లలతో కూడా సమయం కావాలి, గడపాలన్న ఉద్దేశంతో పోరాటానికి సిద్ధమైంది. ఆ పోరాటం 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఆ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, పెట్టుబడిదారి వర్గం ఏదైతే ఉందో మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని చెప్పేసి ప్రభుత్వమును, పెట్టుబడిదారి వర్గము ఈ కార్మికులపై కాల్పులు జరిపింది. ఆ కాల్పుల నుండి మరి బ్రతుకున్నటువంటి కార్మికులు వారి యొక్క రక్తంలో ముంచి తీసినటువంటి గుడ్డే ఈ ఎర్రజెండా. ఈ ఎర్రజెండే మన గంట అనేది కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన దేశంలో కూడా స్వాతంత్రం రాకముందు ఏఐటీసీ 1920లో మన సంఘం అనేది ఏర్పాటు చేసింది. ఆనాడు అన్ని వర్గాలను ఏకం చేసి బ్రిటిష్ వారికి ఎదురుగా కూడా పోరాటం చేసిన చరిత్ర గలటువంటి సంఘం ఇది. మనకు స్వాతంత్రం రాకముందు కార్మిక చట్టాలు, ఇతర చట్టాలను కూడా సాధించి పెట్టినటువంటి సంఘము ఏఐటీసీ. 104 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘము ఏఐటీసీ. నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పక్షాన పోరాటం చేసి ఎన్నో హక్కులను, కార్మిక చట్ట 7 మనుషులుంటే సంఘం పెట్టుకునే చట్టము, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి కావాల్సిన ఎగ్రిగేసియా, అదేవిధంగా బోనసు, లీవులు, తర్వాత ఇంకా ఎన్నో విధాల సాధించి పెట్టినటువంటి ఘనత అది ఏఐటీసీ తప్ప మరే సంఘం కూడా ఈ భారతదేశంలో లేదు. కానీ రాను రాను ఏదైతే ఈ పెట్టుబడిదారి వర్గము ఈ భారతదేశాన్ని కావచ్చు, మన రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, కార్మికుల పైన మరి కనికరము లేకుండా గతంలో సాధించుకున్నటువంటి హక్కులు అమలు చేసేటువంటి శాతగాని ప్రభుత్వాలు వాటిని కాల రాష్ట్రానికి, ఉన్నత వర్గాలకు కూడిక చేసే విధంగా చట్టాల మార్పుతోనే ఈనాడు మన మీద పెనుభారం మోపేటువంటి ప్రయత్నాలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు ప్రతిరోజు నిత్యం చూస్తూ ఉంటారు. 44 చట్టాలను ఏదైతుందో కేంద్ర ప్రభుత్వము రద్దు చేసి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవచ్చు, వాళ్ళు జీతం ఎంత ఇవ్వచ్చు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసేయవచ్చు, పనికి భద్రత లేకుండా ఏదైతే మనకు శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఇవ్వకుండా మరి ఆ చట్టాలలో మార్పుతోనే వీళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనము మరి కార్మిక వర్గంగా గతంలో మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లు ఎక్కడే కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లు 300 చిల్లర. మరి మన మార్కెట్లో కనీసం అడుగు పెడితే సందు లేనటువంటి పరిస్థితుల్లో మార్కెట్లు నడిచేది, కలకలలాడేది. అప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో పనిచేసినటువంటి కార్మికులు చాట, సడము, అమాలి, దడువాయి, ఇతర రంగ కార్మికులకు ఉపాధి దొరికి రోజు మన కుటుంబాలను సాదుకునేటువంటి పరిస్థితి. కానీ నేడు ఈ ప్రభుత్వాలు మరి రాను రాను మార్కెట్లను నిర్వీర్యం చేసి ఏదైతే మరి వాటిని మార్కెట్లను నడవకుండా ఎక్కడికక్కడ ఏదైతే మిల్లులలే కావచ్చు, ఇంకేదే కావచ్చు, డైరెక్ట్ ధాన్యాన్ని అక్కడ కొట్టి మన పొట్టల మీద కొట్టేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి మన పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి మరి దీనికంతటి కారణం
దీనికి అది చేసేది ఎవరు? ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పాలకులు తప్ప మరొకటి కాదు. కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఏం లేనటువంటి వాళ్ళు కూడా ఇవాళ కార్లల్లా లేకుంటే ఇంకేదో రకంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పనిచేస్తే 20-30 సంవత్సరాలు పనిచేస్తే కనీసం నీ భార్య పిల్లలను చదువుకున్నటువంటి పరిస్థితి, మీ పిల్లలను చదివేలన్నటువంటి పరిస్థితి, మనకు తిందామంటే తిండుండదు, ఉందామంటే ఇల్లు లేదు. మనం కోరుకునేది ఏంది? శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి. సుప్రీంకోర్టే చెప్పింది ఆనాడు, ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికులకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని చట్టం చెప్పినా కానీ అమలు చేయలేనటువంటి ప్రభుత్వాలు కార్మికుల మీద ఉక్కుపాదం మోపి మరి ఏ విధంగా వాళ్ళ కనీసానికి జీతాలు పెంచకుండా, అదేవిధంగా చేసిన కూలికి గిట్టుబాటు లేకుండా ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. మీకు తెలుసు, దాదాపు మన కార్మికులపైనే కాకుండా రైతులపైన కూడా రైతు చట్టాలు, నల్ల చట్టాలు 3 తీసుకొచ్చి రైతులను కూలీలుగా మార్చేటువంటి చట్టాలను కూడా తెచ్చిళ్ళు. సంవత్సరం పొడుగునా పోరాటం చేస్తే 750 మంది చనిపోయినా కూడా అప్పటి వరకే తాత్కాలికంగా రద్దు చేసి మళ్ళీ వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కృతజ్ఞత ఉన్నది. రేపు రానున్న ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా ఒక పరిశ్రమ ఉన్నది, రైతులకు కూడా నచ్చుతుంది. అదేవిధంగా ప్రజలపైన కూడా విపరీతమైన భారాలు మోపి మరి ప్రజలను కూడా కనీసం వాళ్ళ జీవన విధానాన్ని కూడా అవ్యసవ్యంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. ప్రతి దాని మీద పన్నులు వేసి మనల్ని పీడించి వసూలు చేసే విధానం మీరు చూస్తున్నారు. మన రిలయన్స్లే కావచ్చు, ఆదాని అమ్మాలు, జియోలే కావచ్చు, ఇతర వాళ్ళు ఏంటంటే మనకున్న బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ 96,000 మందిని ఇంటికి పంపిన చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. 96,000 ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక ఫోన్ ఉన్నది. ఫోన్లు నడుస్తలేవా? విపరీతంగా నడుస్తున్నాయి. జియోనికి పెరిగిపోతుంది, ఎయిర్టెల్కి పెరిగిపోతుంది, రిలయన్స్ వెళ్ళిపోతుంది. మన యొక్క కార్మికులను 16 రూపాయలు చేసి వాళ్ళని ఇంటికి పంపించిండ్రు. మనం వేసిన నెట్వర్క్ అని ప్రైవేట్ వాళ్ళకి చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలా ఆదాని అంబానీ కరెంటు కూడా దాని మీద సంస్కరణ పేరుతో రేపు కరెంట్ వస్తే కరెంటును వాడుకున్నట్టే డబ్బులు కట్టకపోతే ఏదైతే సెల్లు రీఛార్జ్ చేస్తున్నావో అదేవిధంగా ఆన్లైన్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కూడా కట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి చట్టాలను తయారు చేసేటువంటి ప్రభుత్వాలకు మనం గుణపాఠం చెప్పాలి. మనం హక్కులను కాపాడుకోవడానికి మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు మన మీద ఈ ప్రభుత్వాలు సవాలు చేసి మన జీవన విధానాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి. మనమే కాదు,